కొబ్బరి నీళ్ళు తాగితే దాహం తీరుతుందా? ఒక కొబ్బరి చెట్టుకు గుంజు తిని నీళ్లు తాగితే ఒక వారం రోజులు మనిషి ఉండగలడు. నీరు లేకపోతే మనిషి ఉండలేడు, తినకపోయినా ఉండగలడు. అలాగే కొబ్బరి చెట్టుని చీరితే ఇంటి కప్పు కింద పనిచేస్తుంది. ఆకులు నరికితే చీపిరి, ఈనులు తీస్తే చీపిరి కింద పనిచేస్తుంది. ఆకులు నరికితే ఇంటి కప్పు కింద పనిచేస్తుంది. వేళ్ల నుంచి కొన్ని రసాయనాలు తీస్తారు, మీకు తెలిసే ఉంటుంది. కొబ్బరి ఈనుల నుంచి వేళ్ల నుంచి కూడా ఎక్స్పోర్ట్ బోల్డ్ డబ్బులు వస్తాయి దానివల్ల. మీ అందరికీ తెలుసో తెలీదు నాకు తెలియదు, కానీ ఎక్స్పోర్ట్ చేస్తారు దాన్ని అంతా. అలాగా పైనుంచి కింద వరకు సమాజ సేవలు ఉపయోగపడుతుంది కొబ్బరి చెట్టు. 18వ దీక్ష తీసిన వాళ్ళు నేను సమాజ సేవకి ప్రత్యుత్తమై ఉన్నాను, రెడీగా ఉన్నాను, ఇలా ఈ కొబ్బరి చెట్టు ఎలాగైతే సమాజ సేవలు అరిగిపోతుందో నా జీవితాన్ని కూడా ఈ సమాజ సేవకి అరగదీసుకుంటాను అని చెప్పి ఒక ప్రమాణం చేసి కొబ్బరి చెట్టును పట్టుకెళ్ళి అక్కడ శబరిమలలో నాటారు. ఎవరైనా చేయగలం ఆ పని? ఆలోచించుకోండి. కాబట్టి అన్ని మనం చేయలేం. కాబట్టి ఆ కొబ్బరి చెట్టు తీసుకెళ్లి అక్కడ పాతినా మీరు 3 రోజుల్లో కిందకు వచ్చేస్తుంది. తీసుకొచ్చి చెత్త కుప్పలో పడేస్తారు. దయచేసి ఎవ్వరూ అక్కడ పాతకండి. అది పర్యాప్తం చేసి కొబ్బరి చెట్టు నడిపించిన తర్వాత ఆ కొబ్బరి చెట్టును తీసుకొచ్చి మీ ఇంట్లోనో, మీ ఆఫీసులోనో, మీ ఆవరణలోనో, మీ పొలంలోనో ఎక్కడో దగ్గర పాతుకుంటే నేను 18వ తీసుకొచ్చిన చెట్టు అని మీకు గుర్తుంటుంది. శబరిమలలో మాత్రం ఆ చెట్టుకి ఎవరు రక్షణ ఇవ్వరు. 3 రోజులకే 2 రోజులకు కిందకు వచ్చేస్తారు. దయచేసి ఇది పాటించండి. కాబట్టి కొబ్బరి చెట్టు పట్టుకెళ్తారు అందరూ కూడా. ఆ 18 పూర్తయినట్టు మీరు కూడా అలా సమాజ సేవకి ఏదైనా చేయగలిగితే అంతకంటే అదృష్టం ఈ సమాజానికి, మన హిందూ ధర్మానికి, మన సనాతన ధర్మం కాపాడు.